తిమోతి పత్రిక రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చదివి ఆలోచన చేద్దామండి. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ విషయాలు 4 అంశాలు. 1, మంచి పోరాటము. దైవజనుడైన పౌలు పోరాడాడట, పరుగు కడముట్టించాడట, విశ్వాసమును కాపాడుకున్నాడట, ఇక మీదట ఆయన కొరకు ఉన్నదల్లా ఏంటంటే నీతి కిరీటం. ప్రియులారా, ఈ విషయాల గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దైవజనుడును పౌలు యొక్క జీవితంలో ఎంతో ప్రయాసము, ఎంతో శ్రమ, ఎంతో దుఃఖము, ఎంతో వేదన, ఎంతో బాధ, వీటన్నిటిని అనుభవించిన వాడండి. దాని గురించి మనం ఆలోచన చేసే కొద్దీ మన జ్ఞానానికి సరిపడినంతటి శ్రమను మహోన్నతుడైన దేవుని విషయంలో, దేవుని ప్రజల విషయంలో అపొస్తలుడైన పౌలు అనుభవించాడు. ఇది మనకు పరిశుద్ధ గ్రంథంలోనూ సంఘ చరిత్రలో కూడా అనేక విషయాలు మనకు బాధపడుతూనే ఉంటాయి. అలాంటి తిమోతి మంచి పోరాటము పోరాడాలని సెలవిస్తున్నాడు. మంచి పోరాటం పోరాడాడు. ఇటీవల కాలంలో నేను ఈ చనిపోయిన వారి యొక్క జ్ఞాపకార్థ కూడికలకు వెళుతూ ఉంటాం. అక్కడ మంచి పోరాటము పోరాడితేనే, నా పరుగు కడముట్టించుతని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని వెనకాల స్లోగన్ రాస్తూ ఉంటారు. నిజమేనా ఆ వ్యక్తి అలాగే మంచి పోరాటం పోరాడా? దేవుని కొరకు శ్రమపడ్డా? కష్టపడ్డా? దుఃఖపడ్డా? వేదన పడ్డా? ఆకలి దప్పులను సహించాడా? శ్రమ కూర్చాడా? సర్వసాధారణంగా ఈ చనిపోయిన వ్యక్తులు వారి స్లోగను, పౌలు యొక్క స్లోగను దొంగిలించి వారు పెట్టుకుంటూ ఉంటారు వెనకాల. దాని మీదే ప్రసంగాలు కూడా చేస్తారు. ఇంతకీ ఈ వ్యక్తి ఎప్పుడూ చర్చికి వెళ్ళిన దాఖలాలు ఉండవు, మంచి విశ్వాస సాక్ష్యం ఉండదు, మంచి నమ్మిక కలిగిన వాడు కాదు, మంచి పోరాటం కలిగిన వాడు కాదు. అసలు తన జీవితంలో ఎప్పుడో బాప్తిసం పొందాడు, సరిగా దేవుని మందిరానికి కూడా వెళ్ళడు. ఏ విషయంలోనూ శ్రమపడని ఈ వ్యక్తిని గురించి అక్కడ పాస్టర్ గారు ఆ రోజు బోధ చేస్తాడు. ఏమనంటే, నిజమే, చాలా శ్రమ పడిపోయాడు, కష్టపడ్డాడు, వేదన పడ్డాడు, శ్రమ పడ్డాడు. కానీ ఇది దైవజనుడైన పౌలుకే వర్తిస్తుంది. తర్వాత చాలా మంది ప్రయాసపడ్డారు, కానీ ఇంతగా ప్రయాసపడలేదు. ఎందుకంటే మనము కొలస్సీ పత్రిక చదివినట్లయితే 1వ అధ్యాయం 24వ వచనం మనం చదివినప్పుడు అక్కడ పౌలు ఏ విధంగా శ్రమ పడ్డాడో మనకి తెలియజేస్తున్నాడు. 24వ వచనం అండి, 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలు. సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు కొన్ని పాటలు పడ్డాడు. ఎన్ని పాటలు పడ్డాడు అని అంటే మనం లెక్కెత్తలేమని ఎన్ని పాటలు పడ్డాడు. రక్తం కాచాడు, అవమానం పొందాడు, శ్రమను అనుభవించాడు. చివరికి ప్రాణం పోయే వరకు కూడా ఆ యొక్క సంఘమును ఆయన శరీరం కొరకు పాటలు పడ్డాడు. అయినప్పటికీ ఇంకా కొన్ని కొదువై ఉన్నాయట. ఇంకా క్రీస్తు ప్రభువు తన శిష్యులకు అప్పగించిన కొన్ని పాటలు ఉన్నాయి, కొన్ని శ్రమలు ఉన్నాయి. వాటిలో శిష్యులు కొంత అనుభవించినప్పటికీ అందరికంటే ఆఖరున రక్షింపబడడానికి ముందుకొచ్చిన పౌలు కొదువైన వాటిని నా యందు
నా శరీరమందు సంపూర్ణం చేస్తున్నాను అని అంటే ఎంతటి శ్రమను తీసుకున్నాడో చూడండి. ప్రభువైన యేసు సంఘమును ఆయన శరీరం కొరకు ఎంతో శ్రమపడ్డాడు. ఎందుకంటే మనం అపోస్తల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం చదివినప్పుడు క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటే స్వరక్తం అంతా కూడా సంఘమును రక్షించడానికి, సంఘమును ఏర్పాటు చేయడానికి. ఎందుకంటే నీ రక్తమిచ్చి నీ ప్రాణమిచ్చి మా దేవునికి ఒక రాజ్యమును ఏర్పాటు చేసావని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా క్రీస్తు ప్రభు పడిన పాటలు చాలా గొప్పవి. ఇంకా వాటిలో ఇప్పుడు సంఘమును ఆయన శరీరం కొరకు ఇప్పుడు పౌలు ఈ త్యాగాన్ని తీసుకుంటున్నాడు. కాబట్టి ఎంతగా శ్రమ పడ్డాడో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే లోక సంబంధమైన శ్రమలు బోర్డు ఉన్నాయి. లోక సంబంధమైన వ్యక్తులు శ్రమ పడుతూ ఉంటారు. చీకటి తోటి లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుతూ ఉంటారు. సరిగా తినరు. వాడు ఎందుకు ప్రయాసపడుతున్నారో వారికే తెలియదు. ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, ముసలివాడు ఒకడు ఉన్నాడు, వాడు తినడు, వాడికి బంధువులు లేరు, కుమారులు లేరు, ఆయన వ్యర్థంగా ప్రయాసపడతాడు, ఏమీ తినడు, సంపాదిస్తాడు, ఆ తర్వాత ఏమవుతాయో వాడికే తెలియదు అని. అలాగ వ్యర్థంగా ప్రయాసపడిన వాడు కూడా నేను ఎంతో ప్రయాసపడిపోయాను అని చెప్తాడు. అలాగే ప్రయాసపడి ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం కొరకు ప్రయాసపడ్డాడు కానీ క్రీస్తు యేసు కొరకు, అలాగనే దేవుని కొరకు, సంఘమును ఆయన శరీరం కొరకు అతడు ఎంత మాత్రమూ ప్రయాసపడిన వాడు కాడు. అలాగే తన భార్య బిడ్డల కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. అలాగే తన సుఖంగా జీవించడం కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. మా ఊర్లో ఒకడు ఉన్నాడు. వాడు ఎందుకు కష్టపడతాడంటే సాయంకాలానికి డబ్బులు కావాలి కొట్టుకాడకు పోవడానికి. అందుకే అది తప్ప మరికి ఏ పని చేయడు. కాబట్టి కానీ మంచి పోరాటం పోరాడని ఉంటాడు. దేని కొరకు పోరాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలైతే పడిన పోరాటము మనకు చాలా స్పష్టంగా ఉంది. దేని కొరకు అనంటే క్రీస్తు పడిన శ్రమలలో కొదువైన వాటిని నా శరీరం ముందు నేను సంపూర్ణం చేస్తాను. అదే వాక్యం మనం చదివినట్లు దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు, యుగములలోను తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మము దానిని సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. పరిచారకుడు అంటే పనివాడు, పని నిర్వహించేవాడు, సంఘం యొక్క అవసరతలు తీర్చేవాడు, సంఘ సభ్యుల యొక్క అవసరతలు తీర్చేవాడు. అలాంటి పరిచారం చేయడానికి అప్పగించుకున్నానంటాడు. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాడు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసే ఆలోచన ఉందండి పౌలకి. ఆయన ఎదుట నిలబెట్టాలి ప్రతి మనుషుని. సమస్త విధములైన జ్ఞానముతో వారిని నింపాలి. మేము ప్రతి మనుషుని బుద్ధి చెప్పాలి, ప్రతి మనుషునికి బోధించాలి, ఆయనను ప్రకటించాలి. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. ఇలాంటి పోరాటమేనా? అక్కడ చనిపోయిన వాడు నేను మంచి పోరాటం పోరాడాను అని వెనకాల స్లోగన్ పెట్టుకుంటారు కదా, బ్యానర్ పెట్టి. అలాంటి పోరాటమేనా?
ఇప్పుడు దైవజనుడు పడిన పోరాటము, దైవజనుని యొక్క పోరాటం అలాంటి పోరాటం కాదు. 2వ అధ్యాయము కొలస్సీ పత్రిక మనం చదివినప్పుడు అంటారు, మీ కొరకును లవదోకియా వారి కొరకును శరీరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును, నా ముఖం చూడనోడికి కూడా నేను దేవుని జ్ఞానం అందించాలనే ఉద్దేశం ఉంది. నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొని కోరుతున్నాను. ఎందుకంటే వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుతున్నాను. ఇలాంటి పోరాటము దైవజనుడు పోరాడాడు. కానీ ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం కొరకు, ఉద్యోగం కొరకు, భార్యా బిడ్డల కొరకు, ఘనత కొరకు, లేకపోతే రాజకీయ పలుకుబడి కొరకు అతడు పోరాడిన వాడు కాడు. దేని కొరకు పోరాడాడు అనంటే ప్రభు అయిన క్రీస్తు సంఘమును ఆయన శరీరం కొరకు పడిన పాటలలో కొదువైన వాటిని ఆయన పోరాడాలని, ప్రయాసపడాలని అనుకుంటున్నాడు. మరొక సందర్భంలో అంటాడు, వీటన్నిటికంటే సంఘములన్నిటిని కూర్చిన చింతయు నాకు కలదు. సంఘములన్నిటిని కూర్చిన చింత అంటే దైవజనుడికి ఉంటున్న చింత ఎంత గొప్పదో చూడండి. దైవజనుడికి చింత ఉన్నవాడు దేని గురించి అయితే చింతపడుతున్నాడో దానిని నెరవేర్చే వరకు నిద్రపోనే పోడు. అలాంటి చింత కలిగి ఉన్నారని దైవజనుడు చెప్పినప్పుడు, ఇది మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, ఇదియుగాక సంఘములన్నిటిని కూర్చున్న చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఈ భారము దినదినము నాకు కలుగుతుందంటే, అయ్యో సంఘములు ఏ విధంగా ఉన్నాయి? సంఘము స్థిరముగా ఉందా? సంఘము దేవుని వాక్యమునకు లోబడి ఉందా? సంఘము తను నిర్వహించవలసిన కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగిస్తుందా లేదా? ఇలాంటి చింతతో తన జీవితకాలం అంతా కూడా అన్నిటినీ విడిచిపెట్టి అన్నిటినీ పెంటగా ఎంచుకుని అతను ఏం చేశాడు అనంటే, తన జీవితకాలం అంతా కూడా సంఘాలను దర్శిస్తూ, సంఘాలను ప్రోత్సహిస్తూ, సంఘాలని మంచి బోధలోనికి, సత్యంలోనికి నడిపిస్తూ తన జీవితకాలం అంతా కొనసాగాడు. ప్రియులారా, ఇది ఎందుకు అలాగా పడ్డాడు అనంటే మంచి పోరాటం, మంచి పోరాటం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఇంకా మరికొన్ని విషయాలను దైవజనుడు చేసినట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదామండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. ఏవేవి నాకు లాభకరం. ఏవి లాభకరము అనంటే, ఈ క్రైస్తవులు అనేవాళ్ళు పాత నిబంధనలో ఉంటున్న దేవుని సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని తనకు ఆలోచన రాగానే ప్రధాన యాజకుని యాజకుల యొద్దకు సంఘ యొక్క నాటి ఇశ్రాయేలీయుల యొక్క పెద్దల యొద్దకు వెళ్ళి వారందరినీ బంధించడానికి, యెరూషలేములో వారిని శ్రమపరచడానికి, అవసరమైతే చంపడానికి కూడా నాకు అధికార పత్రాలు నాకు ఇవ్వమని అడిగినప్పుడు, నువ్వు సంఘమునకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడానికి నువ్వు అర్హుడవే. ఎందుకంటే నువ్వు యెరూషలేములో విద్యను అభ్యసించావు, ధర్మశాస్త్ర సంబంధమైన విద్యలో నువ్వు నిష్ఠాగరిష్ఠుడవు,
అంత మాత్రమే కాకుండా గమలీయేలు యొక్క పాదముల యొద్ద నువ్వు చదివావు కాబట్టి నీకుంటున్న అర్హత చాలా గొప్పది. స్నేహితులైన సభలో సభ్యత్వం ఉన్నవాడువు కాబట్టి నీవు వారందరినీ బంధించడానికి అధికారం కలిగిన వాడవేనని చెప్పి యూదులకుంటున్న అధికారమును బట్టి పౌలు యొక్క స్థితి చాలా ఉన్నతమైంది. ఆ దేశపు అధికారులలో కొందరు ఆయనకు స్నేహితులు అని అంటే ఎంత ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఇంత ఉన్నతమైన స్థితి కలిగిన వాడు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న జ్ఞానము నిమిత్తము, ఎలాంటి జ్ఞానం అంటే శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. సమస్తము తనకేమేమి లాభకరమైనవో, యూద మతంలో అతనికి ఎంత ఘనత ఉందో, ఎంత గొప్పతనం ఉందో, ఎంత ఉన్నతమైన స్థానం ఉందో, అతని ఆదాయానికి మాత్రము లోటు లేని స్థితి ఉందో, వాటన్నిటినీ విడిచిపెట్టి ఇప్పుడు అతను కలిగిన ప్రతి అర్హతను కూడా, ప్రతి యోగ్యతను కూడా విడిచిపెట్టి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వైపుకు తిరిగాడు. దానిని అంటాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. అదంతా నష్టమే, నాకు లాభకరమైనవి నష్టాలనుకున్నాడు. నిత్యముగా నా ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము. ఒకడు ప్రభువైన యేసుక్రీస్తును కూర్చి ఎంత వరకు ఆయన సంగతులు, ఆయన కూర్చున్న మర్మము, దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకుంటాడో అదంతా కూడా అతి శ్రేష్టమైన జ్ఞానమే. జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొస్తున్నాను. ఇప్పుడు నేను ఏమి సంపాదించాలనుకున్నానంటే క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. ఇప్పుడు ఎలా కనబడాలనుకుంటున్నాడు అంటే క్రీస్తును సంపాదించుకోవాలి. ధర్మశాస్త్రం మూలమైన నీతిని కాదు, క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడనగట ఎట్టుదో ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడగట ఎట్టుదో ఎరుగు నిమిత్తము ఆయనతో కూడా శ్రమపడ్డం, ఆయన సిలువనెత్తుకుని సాగిపోవడం అనేది ఎటువంటిదో దానిని ఎరగాలి అనుకున్నాడు. ఆ యొక్క శ్రమానుభవాన్ని, క్రీస్తు యొక్క శ్రమానుభవాన్ని, ఆ యొక్క వేదనకరమైన పరిస్థితులను నేను ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. మనకు వచ్చే ఆదాయము ఏమాత్రం కొంచెం తగ్గినా, లేకపోతే మనకి ఏదైనా అవమానం కలిగినా, మనల్ని ఎవరైనా తక్కువగా అంచనా వేసినా, లేకపోతే మనకు రావాల్సిన దాన్ని పోగొట్టుకున్నా విసవిసలాడిపోతాం, ఎంతో బాధపడిపోతాం. కానీ ఎన్నెన్నో ప్రయోజనకరమైనవి, ఎన్నెన్నో లాభకరమైనవి, ఎన్నెన్నో మేలు, భౌతికమైన మేళ్లు అనుకున్నవి అతడు అనుభవించడానికి యోగ్యుడయ్యుండి కూడా వాటన్నిటిని కూడా దేనితో సమానముగా ఎంచుకున్నాడు అంటే పెంటతో సమానముగా ఎంచుకు. కాబట్టి ఇదివరకే నేను గెలిచినని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితునైన నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుతున్నాను.
దేని కొరకు నేను పరిగెత్తుచున్నాను అని అంటే, దీని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను, దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుతున్నాను. ప్రియులారా, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ ఊర్లో ఒక బిఏ బిఈడి టీచర్ గారు ఉండేవారు. ఆయన అప్పుడప్పుడు చర్చకు కూడా వెళ్తూ ఉండేవాడు. బిఏ బిఈడి ఉద్యోగం రాకముందు ఈ కరస్పాండెన్స్ కోర్సులో బీడీ చేశాడు, అంటే పాస్టరల్ ట్రైనింగ్ అయ్యాడు. దేవుని వాక్యం స్టడీ చేయడానికి నేను అతన్ని పురుకొల్పినప్పుడు, నువ్వు చెప్పడం ఏంటయ్యా నాకు, నేను ఆల్రెడీ బిఈడి చేశాను, అది భౌతికంగా నేను బ్రతకడానికి ఉన్న నా సర్టిఫికెట్. బీడీ చేశాను, పరలోకానికి నాకు సర్టిఫికెట్ అన్నాడు. పరలోకానికి ఏమో బీడీ సర్టిఫికెట్ అంటే బైబిల్ డివినిటీ చేశాడు అనమాట. సరే, మరి ఇది భౌతికంగా బ్రతకడానికి సర్టిఫికెట్. దీనికి సరైన న్యాయం చేసేవాడు కాదు, దానికి సరైన న్యాయం చేసేవాడు కాదు. దీనికి సరైన న్యాయం చేయకపోక, దానికి సరైన న్యాయం చేయకపోక, నీవు మంచిదే, నీ ఉద్యోగం చేసుకోవడం మంచిదే, కానీ సత్యవాక్యంలో నువ్వు నడుచుకోవడం ఇంకా మంచిది అని నేను అతనితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నాకు 2 సర్టిఫికెట్లు ఉన్నాయి, భౌతికంగా బ్రతకడానికి ఒకటి, పరలోకానికి ఒకటి, 2 సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పాడు. ప్రియులారా, గమనించండి, అపోస్తుడైన పౌలు ఇంతగా శ్రమపడి 12వ వచనం మరోసారి చదువుదాం. 12వ వచనం మరోసారి చదువుతున్నాం. ఇంతగా శ్రమపడుతూ ఉండి, ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొంది తినని అయినను నేను అనుకుంటలేదు. కానీ అంటే ఇంతవరకు చేసింది చాలు, ఇది చాలు, నాకు ఇది చాలు అని ఏలియా ప్రవక్త అన్నాడు, ఇక మరణిస్తే చాలు అని. ఆ విధంగా తను తాను సరిపుచ్చుకోవడం లేదు. కానీ నేను ఇదివరకు నేను గెలిచానని కానీ, లేకపోతే ఇదివరకే సంపూర్ణ స్థితిని పొందానని కానీ నేను అనుకోవడం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను, దానిని పట్టుకొనవలనని పరిగెత్తుతున్నాను. ఎక్కడికి పరిగెడుతున్నాను అంటే, నేను క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను. ఎందుకు పట్టబడ్డాను అంటే, నన్ను దేవుడు తన పని కొరకు వాడుకోవాలని క్రీస్తు యేసు ప్రభువుకు దాసునిగా చేశాడు. ఎందుకంటే క్రీస్తు యేసు ప్రభువు నేను దేవునికి సంపూర్ణముగా లోబడిన వాడు. అందుకనే అంటాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, ఆ ప్రకారము మీరు కూడా నన్ను పోలు నడుచుకోండి అని చెప్పినప్పుడు, వాట్ ఏ గ్రేట్ ఛాలెంజ్ ఇట్ వాస్. ఆ ఛాలెంజ్ ఎంత గొప్పతో ఆలోచన చేయండి. ఎందుకంటే ఎవరు కూడా అంత గొప్ప ఛాలెంజ్ చేయలేరు. నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నానని ఈనాడు సేవకులు నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నానని చెప్పలేరు. లేకపోతే నేను క్రీస్తు కొరకు మంచి పోరాడుతున్నానని చెప్పలేరు. నేను క్రీస్తు కొరకు మంచి ప్రయాసపడుతున్నానని చెప్పలేరు. మరి దేని కొరకు ప్రయాసపడుతున్నారో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈనాడు లోకం బోధకులను, పాస్టర్లని, దేవుని సేవకుల్ని ఎంత హేళనగా చూడడానికి గల కారణము వారి దురాశ. వారి దురాశ వారిని ఏం చేస్తుందంటే నవ్వుల పాలు చేస్తుంది. కాబట్టి ప్రియులారా, నవ్వుల పాలు హేళనకు కారణమవుతుంది. కానీ వారి యొక్క ప్రవర్తన దేవునికి, సంఘమునకును, సమాజానికి, అందుకనే దాని గురించి అంటాడు, మనం అందరికీ కూడా మంచి వారంగా ఉండాలి. సంఘమునకు వెలుపటి వారి వలన కూడా మంచి పేరు మనకు కావాలి అనేది దైవజనుడు కోరినప్పుడు సంఘములో వారు మనల్ని మెచ్చుకోవడమే కాదు, సంఘమునకు వెలుపటి వారు కూడా మెచ్చుకోవాలి. ఇది సామెత ఉంది కదా, ఇంట గెలిచి రచ్చ గెలమని. రచ్చ కూడా గెలవాలంటే ఇంట కూడా గెలవాలి. ప్రతి చోట మనము గెలవాలన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, గమనించండి, ఈ 13వ వచనంలో సహోదరుడు అంటాడు, సహోదరులారా, నేను ఇది వరకు పట్టుకుని ఉన్నానని తలుచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకనున్నవి మరిచి
ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. ఎన్నికలు చాలా ఉన్నాయి నాకు. ఎందుకంటే అగ్రిప్ప ఎదురు చెప్తున్నాడు, నేను ఈ పట్టణమందు గమనీయుల యొక్క పాదముల యొద్ద విద్యను అభ్యసించాను. హెబ్రీయులను బెన్యామీను గోత్రములకు చెందినవాడును, అంటే నేను యూదులను రాజవంశానికి చెందినవాడును, నేను రాజవంశానికి చెందినవాడును. కాబట్టి నేను 8వ దినమును సున్నతి పొందాను. అంటే దేవుడు నిర్ణయించిన ప్రకారము 8వ దినమును సున్నతి పొందినవాడు దేవుని దృష్టికి న్యాయవంతుడు. బాప్తిస్మిచ్చి యోహాను 8వ దినమును సున్నతి పొందాడు. ప్రభువైన యేసు 8వ దినమును సున్నతి పొందాడు. అబ్రహాం 8వ దినమును సున్నతి పొందలేదు. ఇస్మాయేల్ 8వ దినమును సున్నతి పొందలేదు. ఇస్సాకు 8వ దినమును సున్నతి పొందాడు. అలాగనే యాకోబు 8వ దినమును సున్నతి పొందాడు. అలాగే ఇశ్రాయేలీయులు చాలా మంది 8వ దినమును సున్నతి పొందారు, కానీ కొందరు పొందలేదు. కాబట్టి నేను 8వ దినమును సున్నతి పొందాలని చెప్పినప్పుడు అతనికి అది ఎంతో, అంటే దేవుని యొక్క చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చిన వారితో సమానంగా చెప్పుకునే అర్హత ఉంది. అయినప్పటికీ సహోదరులారా, 13వ వచనం, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకనున్నవి మరిచి. వెనుకనున్నవి అంటే పుట్టినోట్స్లో వాటిని నేను లక్ష్య పెట్టక మర్చిపోయానంటే నాకేమేమి లాభకరమైనవో వాటన్నిటినీ మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. ముందున్నవి నేను పట్టుకోవాలని నా పందం. కాబట్టి ముందున్న వాటి కొరకు ప్రయాసపడుతూ వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నా. ఇప్పుడు నా గురి ఒకటి ఉంది. ఆ గురి ఏంటంటే క్రీస్తు యేసునందున్న ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం. సర్వసాధారణంగా ప్రతి మనుషుడు ఇదిగోండి అమ్మాయి పెళ్ళయ్యే వరకు బతికితే చాలు, లేకపోతే అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చే వరకు బతికితే చాలు, బ్రతుకుల గురించి లెక్క చెప్పుకుంటూ ఉంటారు. నేను కష్టం బ్రతికితే ఇవన్నీ చూడగలుగుతాను అని. కానీ ఏం చూడాలనుకుంటున్నాడు అయితే అపోస్తలుడైన పౌలు? ఏం చూడాలనుకుంటున్నాడంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఐఎమ్ నాట్ సిట్టింగ్, ఐఎమ్ నాట్ వాకింగ్, ఐఎమ్ రన్నింగ్ అన్నమాట. దానికోసం పరిగెడుతున్నాడండి, దానికోసం పరుగు పెడుతున్నాడట. దీని గురించి మనము మరి యొక్క అంశంలో చదివినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం కూడా చదువుతామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం నుంచి, అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. ఉచితంగా ప్రకటించడమే నా జీతం. అంటే ఎంతమంది ఈ విధంగా ఉచితంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉంటారు చెప్పండి? ప్రభువైన యేసు చెప్పారు, మీరు సువార్తకు వెళ్ళేటప్పుడు మీ చేతిలో సంచి కానీ, జాలి కానీ, చేతి కర్ర కానీ, 2 చెప్పల చోట్లు కానీ, 2 జతల బట్టలు కానీ ఏం పట్టుకెళ్ళవద్దు. పనివాడు తన జీతమునకు పాత్రుడు అని చెప్పారు. కాబట్టి నేను ఉచితంగా ప్రకటించాలనే నియమము దేవుని నియమము. ప్రభువైన యేసు తన శిష్యులకు అప్పగించబడిన బాధ్యతాయుతమైన నియమము. దానిని అనుసరించడానికి
నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఈ అనుభవము క్రైస్తవ సువార్తికులకు కావాలి. దాసునిగా చేసుకోవడం, తను తాను తగ్గించుకోవడం, తను తాను తగ్గించుకోవడం అంట. దీనిని మార్కు సువార్త 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా క్రయధర్మగా తన ప్రాణమును పెట్టుటకును వచ్చినని చెప్పి. అంటే ప్రభువైన యేసు సంపూర్ణ విధేయుడు. దేనికంటే తండ్రి అయిన దేవునికి, దేనికంటే లోకంలో ఉంటున్న నశించిపోతున్న జనులకు రక్షణ సంకల్పాన్ని కల్పించడానికి ఆయన దాసుడయ్యాడు. ఆయన దాసుని స్వరూపమును దాల్చడానికి గల కారణం ఏంటంటే నేను. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా ఏం చెప్తున్నాడంటే నేనే దాసునిగా చేసుకుంటుని, నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటేని, ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రములకు లోబడిన వారిని కాకపోయినను ధర్మశాస్త్రములకు లోబడిన వారి వలెనుంటేని. దేవుని విషయమైన ధర్మశాస్త్రం లేనివాడను కాను కానీ క్రీస్తు విషయమైన ధర్మశాస్త్రములకు లోబడిన వాడను. ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలెనుంటుంది. బలహీనులు సంపాదించుటకు బలహీనులకు బలహీనుడినైతిని. ప్రియులారా, ఈ విషయం మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము మనం చదివినప్పుడు 20వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు అనంటే, 20వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుతాను. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మేము అప్పగించున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవరి పిండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఎవరెవరి నిమిత్తం? నాతో ఉన్నవారి నిమిత్తమును నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును. తను ఒక సువార్త టీమును తీసుకుని వెళ్ళినప్పుడు పౌలు యొక్క అవసరతల నిమిత్తము చేతులతో కష్టపడి పనిచేసేవాడు. పౌలుతో కూడా ఉంటున్న బర్నబాయే గాని మార్కే గాని లేకపోతే తిమోతి గాని శీల గాని ఎవరైతే ఉన్నారో వారి కొరకు, ఎవరెవరు ఉన్నారో వారందరి కొరకు కూడా ఈ నా చేతులు కష్టపడ్డాయి. ఎందుకు అలా కష్టపడ్డాయి అంటే మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనని, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకునవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతానని చెప్పాడు. మీకు మాదిరి చూపిస్తున్నాను. అన్ని విషయాల్లోనూ మీరు మాదిరిగా ఉండాలి. మీరు ఇతరులు తీసుకోవడం కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. కాబట్టి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు పడిన శ్రమ ప్రయాసము ఎంత ఘనమైనది అనంటే అంత ఘనమైనది. ఇలాంటి ప్రయాసాన్ని పడి ఎందుకు ఇలాంటి ప్రయాసాన్ని పడ్డాడట అంటే మనం అపోస్తల కార్యముల గ్రంథమే మనం చూసినప్పుడు ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలని
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు బోధించారట. ఆ మాటను జ్ఞాపకం చేసుకునవలన అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతున్నాను. ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాడండి. మోకాళ్ళుని అంటే బోధకుడు ఎత్తైన స్థలంలో కుర్చీ మీద లేకపోతే స్టేజ్ మీద ఉండి నిలబడి ప్రార్థన చేయడం కంటే మోకాళ్ళుని ప్రార్థన చేసే ప్రార్థన అనుభవాన్ని తన యొక్క అనుచరులకు, శిష్యులకు, దాసులు అంటే సంఘంలో ఉంటున్న సభ్యులకు నేర్పించవలసినది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆ సముద్ర తీరంలోనికి వెళ్ళినప్పుడు వారందరికీ ఇప్పుడు వీడ్కోలు చెప్పే సమయంలో మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాడు. ఇవన్నీ పౌలు యొక్క జీవితంలో శ్రమానుభవాన్ని చూపిస్తున్నాయి. నేను ప్రయాసపడ్డాను అని చెప్పినప్పుడు చాలా మంది చెబుతున్న మాటలేవి. ఏం ప్రయాసపడ్డారు నాయనా? ఏం ముళ్ళు ఏమైనా వంగుతుందా? లేకపోతే మనసు ఏమైనా తగ్గించుకుంటుందా? ఏ విధమైన శ్రమ నువ్వు పడుతున్నావు? ఎప్పుడైనా కష్టంగా ఉంటే నువ్వు ఆ కష్టాన్ని సహించగలుగుతున్నావా? మనం కష్టాన్ని సహించగలుగుతున్న ఓర్పు నీ దగ్గర ఉందా? అలాగనే మంచి మంచి పోరాడానని చెప్పడంలో మంచి ఉద్దేశం నీకుందా? మంచి పోరాడితేని నా పరుగు కడముట్టించానంటున్నాడండి. పరుగు ఎంతవరకు పరిగెత్తాలి? ఎంతవరకు దైవజనుడు పరిగెత్తాలి? ఒక క్రైస్తవుడు ఎంతవరకు పరిగెత్తాలి? క్రైస్తవుని పరుగు ఎక్కడి వరకు వెళ్ళాలి? క్రైస్తవుని పరుక్కుని లోకస్తుల యొక్క పరుక్కుని ఎంత తేడా ఉంది. వీటన్నిటిని మనం ఏమాత్రము గ్రహించకుండా మేము ఎంతగానో ప్రయాసపడ్డాము అని చెప్పడం. మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఇక నువ్వు పరిగెత్తవలసింది ఏమీ లేదా? కడముట్టించానని చెప్పినప్పుడు నువ్వు ప్రయాసపడవలసింది, పరిగెత్తవలసిన లేనే లేదా? కానీ పౌలు జీవితంలో ఇక నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడి ఉన్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నదని చెప్పాడు కనుక ఏమంటాడంటే ఇక మీదట కాబట్టి అలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాడండి, నా పరుగు నేను కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకుంటున్నాను. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం అండి, నీతిమంతులకు దేవుడిచ్చే కిరీటం అండి. నీతిమంతులైన వారికి దేవుడిచ్చే కిరీటం. ఏది నీతి అని అంటే దేవుని చిత్తానుసారముగా మనం భూమి మీద నడుచుకోవడమే దేవుని నీతి. కాబట్టి ఆ దినమున నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉంది. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉందంటే నాకు నీతి కిరీటం అనేది అంటే నాకు ఇవ్వడానికి దేవుడు దాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి నా ఎదురుండి దేవుడిచ్చిన నీతి కిరీటం ఎవడనూ దోచుకొనలేడు, దొంగిలించలేడు. కాబట్టి నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం ఉంచబడి ఆ దినమున నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు, నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు ఇవ్వాల్సిన నీతి కలిగిన న్యాయాధిపతి యొక్క ప్రభు ఇచ్చే నీతి కిరీటము నాకు ఇవ్వబడుతుంది. నాకు మాత్రమే కాదు. కాబట్టి అనేకమైన కిరీటములను దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచాడు. ఎందుకంటే మనము యాకోబు పత్రిక మనం చదివినప్పుడు అక్కడ యాకోబు పత్రికలో ఒకసారి చూద్దామండి. 1వ అధ్యాయం శోధన సహించేవాడు 12వ వచనం అండి. ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. జీవ కిరీటము, నీతి కిరీటము. ప్రియులారా, లేవియాకాండము 8వ అధ్యాయం 9వ వచనంలో
ప్రధాన యాజకునికి ఒక కిరీటం మీద పెట్టబడుతుంది. ప్రధాన యాజకునికి ఒక కిరీటము అతని శిరస్సు మీద ఉంచబడుతుంది. ఆ కిరీటాన్ని పరిశుద్ధ కిరీటం అని చెప్పబడింది. ప్రియులారా, పరిశుద్ధ కిరీటం అంటే పరిశుద్ధతను అతడు పొందాడు అన్నమాట. ప్రియులారా, గమనించండి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన బహుమానాలు ఆయా డిపార్ట్మెంట్లను బట్టి ఇవ్వబడతాయి. అందరికీ ఇవ్వబడవండి. ఎవడు దాని విజేతో, ఎవడు దానిని సంపాదించగలుగుతాడో అతనికే అది దొరుకుతుందన్నమాట. దాన్నే అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, దీన్ని నేను పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. దీన్ని నేను పొందడానికి నాకు ఒక గురి ఉంది. ఆ గురి ప్రకారము నేను పోరాడుతున్నాను. కాబట్టి దేని కొరకు నేను ప్రయాసపడుతున్నాను, దేని కొరకు శ్రమ పడుతున్నాను అని అంటే అనేక విషయాల గురించి చెప్పాడు. నీతిగల న్యాయాధిపతి ఆ జన్మను నాకు ఇవ్వబోయే నీతి కిరీటము, అలాగే జీవ కిరీటము, పరిశుద్ధ కిరీటము, అలాగే ఇవన్నీ కూడా నాకు అనుగ్రహించబడడానికి న్యాయాధిపతి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించాను. తన ప్రత్యక్షతను అపేక్షించి వారు మహోన్నతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత, ఆయన తిరిగి వచ్చే రెండవ రాకడ, వీటన్నిటినీ ఎవరెవరు అపేక్షిస్తున్నారో, ఎవరెవరు ఎదురు చూస్తున్నారో, అలాగే అనింద్యంగా, నీతిగా, భక్తిగా, విశ్వాసంతో, ప్రేమతో, దేవుని ఎడల ఓర్పుతో తమ యొక్క పరుగును కొనసాగిస్తూ ఉన్నారు. వారందరి కొరకు కూడా ఏముంచబడిందంటే, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క నీతి గల కిరీటము ఉంచబడుతోంది. ప్రియులారా, గమనించండి, మనము తప్పించుకుని పోవు వారంగా ఉన్నట్లయితే, దేవుడంటే భయం లేని వారంగా ఉన్నట్లయితే, లెక్క లేని వారంగా ఉన్నట్లయితే, లోకమును స్నేహించే ధేమా లాంటి వారమైతే, మనం ఇహలోకమును స్నేహించే వారమైతే, ఆ నీతి గల కిరీటమును, జీవ కిరీటమును, పరిశుద్ధ కిరీటమును, పరలోకములో మన యొక్క స్థానమును మనం ఎంత మాత్రము సంపాదించలేము. కాబట్టి మంచి పోరాటము పోరాడాను అనంటే మన జీవన విధానం కొరకు, మన జీవితం కొరకు, మన కుటుంబం కొరకు, మన భార్య బిడ్డల కొరకు, ధనము కొరకు, లేకపోతే లోక సంబంధమైన పరువు ప్రత్యక్షతల కొరకు, ఆస్తి సంపాదన కొరకు మనం పడే ప్రయాసము అది దేవుని విషయంలో పడే ప్రయాసం కాదు. అపోస్తలుడైన పౌలు అయితే ఏవేవి లాభసాటిగా ఉన్నాయో వాటన్నిటినీ దేవుని నిమిత్తము పెంటగా ఎంచుకుని పొందబోవు బహుమానము కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగాడే కానీ అతడు వాటిని లక్ష్య పెట్టి దేవుని కృపను దూరం చేసుకోలేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రాత్రి కాలంలో మనము దేవుని సముఖంలో దేవుని మాటలు వింటున్నాము, దేవుని ప్రేమిస్తున్నాము. కాబట్టి దేవుని ప్రేమించే మనము పరలోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు, దేవుడు అనుగ్రహించే కృప కొరకు మనం ఎదురు చూడవలసిన వారమే కానీ ఈ లోక సంబంధమైన వాటితోనే మనం తృప్తి పడడానికి ప్రయత్నం చేయకూడదని దేవుని గ్రంథము, దైవజనుడైన పౌలు ద్వారాను మనకు హెచ్చింపబడుతున్నాం. ఈ హెచ్చరికను మనం ఎలవెల దాచుకుని మనము మంచి పోరాటం పోరాడాలని, పరుగు కడముట్టించాలని, విశ్వాసమును కాపాడుకోవాలని, నీతి కిరీటం పొందాలని, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను తప్పకుండా పొందాలని